హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు స్కూకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి బేకరీ స్టైల్ బనానా చిప్స్ అండి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా అందరూ ఇష్టపడి తింటారు. ఒకసారి నేను చేసే విధంగా ట్రై చేయండి. మీరు కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అలాగే నా ఈ వీడియో కన్నా చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. ముందుగా ఇక్కడ నేను ఒక 2 పచ్చి అరటికాయలు తీసుకుంటున్నానండి. ఇలా కట్ చేసి తీసేసుకోవాలి. సైడ్లో ఇలా కట్ చేసేసి ఇలా ఒక పీల్-అప్ తీసుకొని పై పొట్టంతా తీసేసుకోవాలండి. గ్రీన్ కలర్లో ఉండేదంతా తీసేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా తీసేసుకోవాలండి. ఇలా 2 అరటికాయలు తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. వీటిని ఒకసారి కట్ చేసే ముందు ఒకసారి బాగా నీట్గా కడిగేసుకొని ఇలా చాక్తోనే సన్నగా పల్చగా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని బాగా వేడి కానివ్వాలి. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల మీద కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి, వాటికి పట్టే విధంగా. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని పసుపు కూడా ముక్కలకంతా బాగా పట్టేలాగా కలిపేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపే ముందు కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోవాలండి, విరిగిపోకుండా. ఆయిల్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలండి మొత్తం అన్నీ ఇలా. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలండి. అన్నీ కలిపి వేసుకుంటే అతుక్కుపోతుంది. ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు. అప్పుడే క్రిస్పీగా వస్తాయండి ఈ చిప్స్ అనేవి. ఇలా మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసేసుకోవాలండి. అంతే అండి. సేమ్ మిగిలినవి కూడా అలాగే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. వేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. అన్నీ కలిపి వేసుకుంటే అతుక్కుపోతుందండి, విడివిడిగా రావు. ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా తీసేసుకోవాలండి. అంతే అండి, బనానా చిప్స్ రెడీ అయిపోయాయి. ఎంతో క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా తినేస్తారు. చూసారు కదండి, నా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్.